ఈరోజు నేను మీకు ఒక రెసిపీ అయితే తీసుకొచ్చాను. అది కూడా ఏంటంటే మనం గుడ్డు వెల్లుల్లి కారం అనమాట. సింపుల్గా చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెల్లూరు స్పెషల్ రెసిపీ. ఈరోజు మన రెసిపీ అయితే మనం ఎగ్ కర్రీ ఫ్రై అనమాట. సో ఈ రెసిపీ చేసే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో చూడండి, మనం అయితే రైస్కి చాలా బాగుంటుంది ఈ వెల్లుల్లి ఎగ్ కర్రీ అనేది. సో రెసిపీ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు లవంగాలని యాడ్ చేసుకోవాలి. ఇలా స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 యాలకులను అయితే తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి అయితే ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి, పౌడర్లా చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడైతే మనకి పౌడర్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి 1 గడ్డ వరకు వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి కారం రెడీ చేసుకుంటున్నాం కాబట్టి వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అనేవి యాడ్ చేయకోకుండా గ్రైండ్ చేసుకోవాలి. మనకి వెల్లుల్లిలోనే కొంచెం పచ్చిగా ఉంటుంది కదా, సో ఇలా అయితే పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది టేస్ట్గా వస్తుంది. సో ఇది చేసుకున్న తర్వాత దీన్ని మనం పక్కన పెట్టేసుకొని కర్రీ రెడీ చేద్దాం. ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకైతే ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎగ్ కర్రీలో. 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పుని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. అలాగే 4-5 కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును తీసుకొని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి పచ్చిమిర్చి అనేది ఇంకా ఎండుమిర్చి అనేది కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవడం లేదు. ఆనియన్స్ని యాడ్ చేయకుండానే మనం వెల్లుల్లి గుడ్డి కారం అనేది రెడీ చేస్తున్నాము. సో చూడండి, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే మనం ఎగ్స్ని యాడ్ చేసుకుంటాం. ఇక్కడ నేనైతే 4 ఎగ్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే మీరు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనం బౌల్లోకి తీసేసుకొని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ అనేవి పాడైపోతాయి కదా, సో అందుకని ఒక్కొక్కటిగా బౌల్లోకి యాడ్ చేసుకొని ఇక్కడ మనం కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు అలానే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా తిరగవేసేసుకుందాం. మధ్య మధ్యలో కట్ చేసుకుంటూ ఇలా తిరిగేసుకుందాం. ఈ వెల్లుల్లి గుడ్డు కారం అనేది చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. సో రెసిపీ అయితే సింపుల్గా ఉంటుంది, ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక్కొక్కటిగా తిరగవేసి చూపిస్తున్నాను. కొంచెం పచ్చిగా ఉంటుంది కదా పైన, సో అందుకని తిరగవేసుకొని ఇలా 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఎక్కడా కూడా ఎగ్స్ని ముక్కలుగా కట్ చేసుకోకుండా ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎగ్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇక్కడ మనం 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి ఎగ్గులో ఉన్న కొంచెం పచ్చి అనేది మగ్గిపోతుంది. అలాగే మనకి ఎగ్గు కర్రీకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుందన్నమాట. ఇలా 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ని మనం ఒక పక్కకి అనేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న వెల్లుల్లి ఉంటుంది కదా, సో దాన్ని కూడా ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఇలా సైడ్కి అనడం వల్ల మనకి ఆయిల్ అనేది సపరేట్గా అవుతుంది కదా. సో ఇప్పుడైతే మనం వెల్లుల్లిని అయితే యాడ్ చేసుకుందాం. ఒక 5 నిమిషాల పాటు అయితే మనం ఈ వెల్లుల్లిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఆయిల్లో మనకి అన్ని పచ్చివే తీసుకున్నాం కదా, సో అందుకని మనం ఇక్కడ 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకుందాం. కావాలంటే కొంచెం ఆయిల్ కూడా ఎగస్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎగ్స్లోకి మొత్తం కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి వెల్లుల్లి కారం అనేది ఎగ్గుకి పట్టాలి కదా, సో ఎగ్స్కి అయితే ఇలా పట్టాలంటే ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ గుడ్డు వెల్లుల్లి కారం కూడా మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. ఈసారి చేసేటప్పుడు చాలా బాగుంటుంది కర్రీ అయితే. వెల్లుల్లి గుడ్డు కారం అయితే రెడీ అయిపోయింది. కావాలంటే మీరు ఫైనల్గా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను, స్పైసెస్ కోసం అనమాట. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకున్నాను.
సో అంతేనండి, మనకైతే రెసిపీ అయితే రెడీ అయిపోయింది. వెల్లుల్లి గుడ్డు కారం. సో చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక ప్లేట్లో పెట్టేసి చూపిస్తున్నాను కర్రీని. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నెల్లూరు స్పెషల్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.